అనుకోకుండా నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు, వ్యాపార నష్టాలు, జన సహకార లోపం, మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతికి అవకాశం, శత్రువులు సైతం మిత్రులుగా మారడానికి అవకాశం ఉంది. నిదయే సర్వ విద్యానాం విసజే భవ రోగినాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. భక్తివన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 డిసెంబర్ నెల 7వ తారీఖు ఆదివారం నుండి 2025 డిసెంబర్ నెల 13వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మిథునములో గురువు, సింహరాశిలో కేతువు, వృశ్చిక రాశిలో రవి, కుజ, బుధులు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని, మిథున, కర్కాటక, సింహరాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. నూతన అవకాశాలు కూడా మీకు ఈ వారంలో అందుకునే వాతావరణం ఉంది. అష్టమములో రవి సంచారం వల్ల అధికారులతో కానీ ఆత్మీయులతో కానీ మాట పడాల్సిన పరిస్థితి, అభిప్రాయ భేదాలకు కూడా అవకాశం ఉంది. ఆ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తుంది. ఈ మేషరాశి వారికి ఈ తృతీయ భావంలో చంద్రుడు సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. కుటుంబపరమైనటువంటి సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు ఈ వారంలో జరగడం వల్ల మీరు ఆనందంగా, సంతోషంగా కాలం గడుపుతారు. అష్టమంలో శుక్ర సంచారం ఉంది. అనుకోకుండా నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామి సహకారం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. జన సంబంధాలు పెరుగుతాయి. స్త్రీజన సహకారంతో కలిసి మీరు ఎంతగానో ఆనందకర వాతావరణాన్ని, సంతోషకర వాతావరణాన్ని, అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళే వాతావరణాన్ని ఈ వారంలో చవిచూస్తారు. అష్టమంలో బుధ సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను చేజిక్కించుకుంటారు. ఆర్థిక పరంగా బలం పుంజుకుంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. లాభంలో రాహు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ, నూతన వ్యక్తులతో మీరు కలిసి చేసేటువంటి కార్యక్రమాలు కానీ విజయవంతంగా ముందుకు వెళ్ళే పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది. అష్టమంలో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, బుధ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి ఆదివారం రోజు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ప్రతినిత్యం సూర్యాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమం భాగంగా మేషరాశి వారు సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ సుఫలితాలని, లాభాలని అందిస్తున్నాయి. సప్తమంలో కుజ సంచారం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు కానీ, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు కానీ, భూవాహన సమస్యలు కానీ ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఈ వారంలో ఎదురయ్యేటువంటి సూచనగా మీరు తెలుసుకుని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ద్వితీయంలో గురువు సంచారం వల్ల మీ మాట మరింతగా ఉపయోగపడుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు తెచ్చుకుంటారు. విద్యా సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా ముందుకు సాగుతాయి. సప్తమంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. ఆలోచనలు కలిసి వస్తుంది. ఆర్థికంగా కూడా బలపడతారు. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. దశమంలో రాహు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. విదేశీ వ్యవహారాల పాటు నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. లాభములో శని సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేసుకుంటారు. వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకునే పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది. సప్తమంలో కుజుడు సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. విపరీతమైనటువంటి ఖర్చులు, వాహన సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కందిపప్పు మంగళవారం రోజు కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. షష్టంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు కానీ రావడానికి
అనుకూల పరిస్థితి కనిపిస్తుంది. షష్టంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటున్నాయి. భూ వివాదాలు పరిష్కరించుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. చాలా రోజుల నుంచి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక వివాదాన్ని పరిష్కరించుకునే పరిస్థితి మీకు ఈ వారంలో ఉంటుంది. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విద్యా సంబంధన విషయాల్లో కూడా సానుకూల వాతావరణం కనబడుతుంది. షష్టంలో బుధ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. వ్యాపార అభివృద్ధి, వ్యాపార విస్తరణ, ఆర్థికంగా బలపడే విధానము, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసే పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది. షష్టంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయులతో మనస్పర్ధలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరిగే సూచన, స్త్రీలతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందలు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో కనకదార స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కర్కాటక రాశివారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ మంచి ఫలితాలని, లాభాలని అందిస్తున్నాయి. నూతన అవకాశాలు కూడా మీరు చేజెక్కించుకుంటారు. భాగ్యములో శని సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. పనివారి సహకారం బాగుంటుంది. అనుకోకుండా నూతన అవకాశాలు, వ్యవసాయ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. పంచమంలో రవి సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. అధికారుల యొక్క సహకారంతో మీరు అభివృద్ధిని సాధిస్తారు. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా ఈ వారంలో పూర్తి చేస్తారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాలు ఆనందంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు. సంతోషకర వాతావరణం నెలకొంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు కూడా అందుకుంటారు. పంచమంలో బుధ సంచారం ఉంది. మీ ఆలోచనలు కలిసి రాదు. ఆర్థిక సమస్యలు, వ్యాపార నష్టాలు, జన సహకార లోపం కాస్త ఇబ్బందిగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ పేదవారికి బుధవారం రోజు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామరక్ష స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని, అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలకు అవకాశం కనిపిస్తోంది. అష్టమంలో శని సంచరించడం వల్ల అనారోగ్య సమస్యలు కానీ, కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు కానీ రావడానికి అవకాశం ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని ప్రారంభించండి. లాభంలో చంద్ర సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. లాభదాయకంగా, ఆనందంగా, సంతోషంగా ముందుకు వెళ్తారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఆత్మీయులతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సమాజంలో కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. చతుర్థంలో బుధుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. రుణ సదుపాయాలు కూడా అందుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణము, స్త్రీజన సహకారం బాగుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. అష్టమంలో శని సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, పనివారి సహకార లోపం కాస్త ఇబ్బందిగా కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించండి. స్తోత్రపారాయణ విషయంలో ప్రతినిత్యం బిల్వాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సింహరాశి వారు శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కన్యారాశి వారు. ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. మీ ఆలోచనలు చాలా వరకు ఈ వారంలో కార్యరూపం దాలుస్తుంది. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. మంచి లాభాలను, అవకాశాలను చేజిక్కించుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. షష్టంలో రాహు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. ధైర్యంగా చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉన్నాయి. విదేశీ వ్యవహారాలు కూడా లాభసాటిగా ముందుకు సాగుతాయి. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారం కూడా పుష్కలంగా లభిస్తుంది. మంచి ఆదాయాన్ని అందుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం బాగా ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. దశమంలో గురువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా అతి కష్టంతో పూర్తి చేయాల్సి ఉంటుంది. కుటుంబంలో ఒక కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. కానీ పనిభారము, శ్రమ అధికమవుతుంది.
ఒక రకమైన అశాంతి వాతావరణం నెలకొంటుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో పసుపు వర్ణపు పండ్లను గురువారం రోజు గురువులకు దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో గురుచరిత్ర పారాయణం చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యా రాశి వారు దత్తాత్రేయ స్వామివారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారు. ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభలితాలను, లాభాలను అందుకుంటారు. ఆత్మీయులతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. భాగ్యంలో గురువు సంచారం వల్ల పెద్దల సహకారంతో ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. లాభములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగానే మంచి ఫలితాలను అందుకుంటారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. షష్టంలో శని సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి ఒక కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తవుతాయి. ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార అభివృద్ధి, వ్యాపార విస్తరణ జరుగుతుంది. సమాజంలో గౌరవం కూడా అందుకుంటారు. పంచమంలో రాహు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి వారంలో సోమ, బుధ, గురువు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములను శనివారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు చాముండేశ్వరి అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. జన్మరాశిలో కుజ సంచారం వల్ల వాహన సమస్యలు కానీ, ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు కానీ, దుబారా ఖర్చులు కానీ మీరు ఈ వారంలో ఎదుర్కోవాల్సిన సమస్యలుగా చెప్పుకోవచ్చు. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నిరాడంబరంగా నిజాయితీగా పనిచేస్తారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. అధికారులకు అభినందనలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల తల్లిదండ్రుల ఆశీస్సులతో పాటు ఈ వారమంతా కూడా సంతోషంగా కాలం గడుపుతారు. జీవిత భాగస్వామి సహకారం కూడా మీకు ఎంతగానో ఆనందదాయకంగా ముందుకు సాగుతుంది. జన్మరాశిలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, వ్యాపార విస్తరణ, అనుకోకుండా నూతన అవకాశాలు, ఆర్థికాభివృద్ధి ఈ వారంలో మీరు అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో కలిసి చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. జన సంబంధాలు పెరుగుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. జన్మరాశిలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కోలేక మీరు వెనకడుగు వేస్తారు. భూ వాహన సమస్యలు ఎదుర్కొంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్రటి పండ్లను మంగళవారం రోజు పేదవారికి కానీ పెద్దలకు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల ఈ వృశ్చిక రాశి వారు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ధనుస్సు రాశి వారు. ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. భాగ్యములో కేతువు సంచరించడం వల్ల తండ్రి గారి ఆరోగ్యం విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గమనించండి. సప్తములో గురువు సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవము, విద్యా సంబంధ విషయాల్లో సానుకూల వాతావరణం, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన ఉద్యోగాలు, నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. సప్తంలో చంద్ర సంచారం వల్ల అనుకోకుండా తల్లి ఆశీస్సులు అందుకుంటారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. మంచి లాభాలు అందుకుంటారు. భాగ్యంలో కేతువు సంచరించడం వల్ల ఒక్క విషయంలో నిరాశ, అశాంతి, ఒక కార్యక్రమం చేయడానికి ఆటంకాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఈ రాశి వారికి వారంలో ఆది, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ప్రతినిత్యం గణేశాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుస్సు రాశి వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మకర రాశి వారు. ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. ఒక్క విషయంలో మీరు విజయం సాధిస్తారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో నూతన ఉద్యోగం కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, ప్రభుత్వం నుంచి సహాయం కానీ అందుకుంటారు. రాజకీయ నాయకులు కూడా నూతన అవకాశాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. లాభంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. స్త్రీజన సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. షష్టంలో చంద్ర సంచారం ఉంది. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామి సహకారం మీకు ఎంతగానో సంతోషదాయకంగా ఉంటుంది. సమాజంలో కూడా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. లాభంలో కుజుడు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలని సజావుగా ముందుకు సాగుతాయి.
రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు. ద్వితీయంలో రాహు సంచారం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్రటి పండ్లను శనివారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీ సూక్తం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. ఒక శుభ కార్యక్రమాన్ని సంతోషంగా పూర్తి చేస్తారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయం అందుకుంటారు. పదోన్నతులు అందుకుంటారు. సమాజంలో కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. దశమంలో బుధ సంచారం వల్ల మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. వ్యాపార అభివృద్ధి, వ్యాపార విస్తరణ, నూతన అవకాశాలు కూడా అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. పంచములో గురువు సంచరిస్తున్నాడు. చాలా రోజుల తర్వాత మీరు అనుకున్న పనిని అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యారంగంలో మంచి ఫలితాలను సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా లాభాలను అందుకుంటారు. దశమంలో కుజ సంచారం వల్ల జన సహకారము, లాభసాటి ప్రయాణాలు, రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. దశములో శుక్ర సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ కష్టంతో కూడుకుంటాయి. పనిభారం పెరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. కుటుంబంలో కూడా స్త్రీలతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందులు అనగా బొబ్బర్లు శుక్రవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో కనకదార స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. చతుర్థంలో చంద్ర సంచారం వల్ల కుటుంబంలో అశాంతికి, నిరాశను కలిగించే కొన్ని సంఘటనలు జరగడానికి అవకాశం ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని ప్రవర్తించండి. భాగ్యంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారంతో ఆస్తిపాస్తులు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతులు రావడానికి అవకాశం ఉంది. షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. నిరాడంబరంగానే విజయం సాధిస్తారు. రుణాలు తీర్చుకుంటారు. ఆరోగ్యవంతులు అవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడానికి అవకాశం ఉంది. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆనందకర వాతావరణాన్ని చవి చూస్తారు. భాగ్యంలో కుజుడు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. చతుర్థంలో చంద్ర సంచారం వల్ల తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ఆలోచనలు కలిసి రాదు. ఆత్మీయులతో మనస్పర్ధలు, అశాంతికి అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో సోమవారం రోజు బియ్యం పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా వార ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ భక్తివన్ ఛానల్ ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.